హాయ్ అండి. ఈరోజు నోరూరించే వంకాయ మసాలా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చేయడం ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి. జస్ట్ అల్లం, తెల్లగడ్డ, కొబ్బరి, ధనియాలు ఈ 3 వేసి పేస్ట్ చేసుకొని ఆల్రెడీ ఆయిల్లో హై ఫ్లేమ్లో పెట్టి వంకాయని అలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు, మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మసాలాతో పాటు చిటికెడు పసుపు వేసి చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మసాలా మాడిపోకుండా చూసుకుంటే సరిపోతుంది. మసాలా వేగే టైంలో ఒక 4 టమోటాలు కట్ చేసి వేసేసామంటే అంతే. కానీ టేస్ట్ ఉంటుందండి. చికెన్ కర్రీకి తప్పకుండా పోటీ ఇస్తుంది. కారం అనేది మన స్పైసీనెస్కి తగినట్టుగా వేసుకోవచ్చు. బట్ ఈ మసాలాకి కొంచెం కారం తగ్గించుకుంటేనే అన్ని ఫ్లేవర్స్ కూడా మనకి చక్కగా తెలుస్తాయి. లాస్ట్లో కొంచెం వాటర్ పోసుకొని, మరీ ఎక్కువ పోస్తే పులుసు కర్రీలాగా అయిపోతుంది, మసాలా లాగా ఉండదు. మీడియంగా వాటర్ వేసేసుకొని ఆ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉంటే వంకాయ మసాలా రెడీ అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు అంటే అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఆల్రెడీ వేపి పెట్టుకున్నటువంటి వంకాయలు కూడా ఇందులో వేసేసాను. లాస్ట్లో అన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక హాఫ్ నిమ్మకాయని మనం పిండేసేయాలి. కూరలు చేయడం రాని వాళ్ళు కూడా చక్కగా నోరూరించే వంకాయ మసాలా కర్రీ చేసి ఒక మంచి అకేషన్లో బంధువులకి పెట్టేసి మార్క్స్ అన్నీ కొట్టేయచ్చు. నిజంగానే అంత ఈజీ. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. నిమ్మకాయని మాత్రం మనము వెంటనే అలా హీట్గా ఉన్నప్పుడు పిండకూడదు. కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండడం వల్ల అన్ని టేస్ట్ కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.